హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్టీసీ బస్సెస్ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆధార్ కార్డు చూపిస్తే చాలు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకు గాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా మనం వివరాలు వెళ్దాం. ముఖ్యంగా ప్రాంతం రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ అన్ని బస్సుల్లో వృద్ధులకు సంబంధించి 25% రాయితీపై టికెట్లు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులు పరిగణనలోకి తీసుకోవాలని సిబ్బందికి యాజమాన్యం స్పష్టం చేసింది. జిల్లా పరిధిలో 11 డిపోల నుంచి ప్రతిరోజు 221 రూట్లలో 873 సర్వీసులు తిరుగుతున్నాయి. వీటిలో నెలకు 1,00,000 మందికి పైగా సీనియర్ సిటిజన్లు ప్రయాణం కొనసాగిస్తున్నారు. వయసు రుజువు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే 6 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి భౌతికంగా చూపిస్తే బస్ టికెట్ ఛార్జీలో 25% రాయితీ వర్తింపచేస్తున్నారు. ఇక గత అక్టోబర్లో జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో 2.78 లక్షల మంది సీనియర్ సిటిజన్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించగా వీటికి ఛార్జీలో మొత్తంగా చూసినట్లయితే 39.15 లక్షల రాయితీ అయితే పొందారు. ఇక రాష్ట్ర పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్లే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన 60 ఏళ్లు నిండిన ప్రయాణికులు ఆర్టీసీ బస్ టికెట్ ఛార్జీలో 25% పొందేందుకు వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయంపై సిబ్బందికి వృద్ధులకు మధ్య బస్సులో తరచూ వాగ్వివాదం చేసుకుంటున్నాయి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారు. అవగాహన లేమితో ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులు అంగీకరించడం లేదు. ఇక దీంతో రాయితీ టికెట్లు జారీ కోసం పాటించాల్సిన నిబంధనలు తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ తాజాగా మరోసారి ఆదేశాలైతే ఇచ్చింది. వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు గుర్తింపు, అలాగే పాస్పోర్ట్, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించవచ్చు. అందువల్ల ఆధార్ లేకపోయినా ఇతర కార్డులతో ఏదో ఒకటి చూపించి టికెట్ తగ్గింపు అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే డిజిటల్ రూపంలోనూ లేదా ఫోన్లో ఉన్న పత్రాలు చూపినా సరిపోతుంది. పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల వరకు అన్నింటా ప్రయాణించవచ్చు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ వివరిస్తోంది. చూసారు కదా, ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వృద్ధులకు సంబంధించి సీనియర్ సిటిజన్లకు సంబంధించి 25% రాయితీకి సంబంధించిన అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకి సంబంధించి, అంతేకాకుండా వెదర్ రిపోర్ట్స్కి సంబంధించి, గోల్డ్ రేట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను మీ ఇచ్చే లైక్ అనేది ఒక సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.